రాక రాక ఏంటబ్బా ఈ సినిమా ఇంతలా ట్రెండ్ అవుతుందని అనుకుంటున్నారా? అవును మరి మొన్న రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ లో అల్లు అర్జున్ చేసిన రచ్చ ఇది. ఈ సినిమా టైటిల్ మీనింగ్ ఇదే అని, అబ్బో అల్లు అర్జున్ కి శక్తి సినిమాలో విలన్ లా ఉన్నాడే అని, ఆ గుండేంటి బాబు అని, ఇంకా అల్లు అర్జున్ వ్యాంపైర్ లా మారతాడా అని, అబ్బో చాలా స్టోరీస్ వచ్చాయి. ఇంకా ఈ సినిమా బడ్జెట్ మీద కూడా వీడియోస్ చూసాం కదా. ఇక ఇప్పుడు స్టోరీ వంతనమాట. రాకా సినిమా పేరు వినగానే కొంచెం వింతగా అనిపించవచ్చు. ఇంకా లుక్ కూడా కొత్తగా భిన్నంగా ఉండడంతో మొదట్లో చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. కానీ ఇప్పుడు అదే సినిమా గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం సినీ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు ఏడాది క్రితం ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించినా తాజాగా విడుదల చేసిన గ్లిమ్స్ తో పాటు సినిమా టైటిల్ ని కూడా ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. రాకా అనే టైటిల్ వినగానే చాలా మందికి ఆసక్తి కలిగించింది. ఎందుకంటే ఇది సాధారణంగా వినిపించే సినిమా పేరు కాదు. కొంచెం ప్రత్యేకంగా, కొంచెం మిస్టరీగా అనిపించేలా ఉంది. ఈ టైటిల్ తో పాటు వచ్చిన గ్లిమ్స్ కూడా సినిమాపై పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది. అయితే ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. రాకా తనకు ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని ఆయన చెప్పారు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, తన జీవితంలో చాలా కాలంగా తనతో పాటు ప్రయాణిస్తున్న ఒక కళ అని ఆయన భావోద్వేగంగా వివరించారు. దర్శకుడిగా మారకముందే ఈ కథ తన మనసులో పుట్టిందని అట్లీ చెప్పడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అట్లీ చెప్పిన ప్రకారం రాకా కథ తనకు దాదాపు 18 సంవత్సరాల క్రితమే వచ్చింది. అప్పట్లో తాను ఇంకా సినిమా పరిశ్రమలోకి రాకముందే ఈ కథను ఆలోచించానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో వచ్చిన ఆ ఆలోచన తనను ఎంతో ప్రభావితం చేసిందని, ఆ ఐడియాను అప్పటి నుండి ఇప్పటి వరకు జాగ్రత్తగా మోస్తూ వచ్చానని చెప్పారు. చాలా కథలు కాలక్రమంలో మాయమవుతాయి, కానీ ఈ కథ మాత్రం తన మనసులో ఎప్పుడు నిలిచిపోయిందని ఆయన వివరించారు. ఇంకా అట్లీ మాట్లాడుతూ, ఈ కథ నాకు చాలా ప్రత్యేకమైనది. నా జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదురైనప్పుడు కూడా ఈ ఐడియా నన్ను వదిలిపోలేదు. ఈ కథ నా ప్రయాణంలో ఒక భాగంలా మారిపోయింది. అందుకే ఏం జరిగినా ఈ కథను తప్పకుండా ఒకరోజు సినిమాగా తీస్తానని అప్పుడే నిర్ణయించుకున్నానని చెప్పారు. ఆయన మాటల్లో ఈ సినిమాపై ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపించింది. అట్లీకి ప్రస్తుతం 39 ఇయర్స్. ఆయన చెప్పిన ప్రకారం చూస్తే కేవలం 21 ఏళ్ల వయసులోనే రాకా కథకు సంబంధించిన ఆలోచన ఆయనకు వచ్చిందన్నమాట. అంటే యువకుడిగా ఉన్నప్పుడే ఆయన ఈ కథను ఊహించుకొని దానిని ఇన్ని సంవత్సరాల పాటు తనలో దాచుకుని వచ్చారు. ఇప్పుడు ఆ కల నిజమవుతున్నందుకు ఆయన చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడిగా అట్లీ ప్రయాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన మొదటి సినిమా రాజారాణి. ఈ సినిమా ద్వారా ఆయన ఇండస్ట్రీలో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సమయంలో ఆయన వయసు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆ సినిమా విడుదలైన తర్వాత అట్లీ పేరు ఒక్కసారిగా పెద్దగా వినిపించింది. మంచి ఎమోషనల్ లవ్ స్టోరీతో రాజారాణి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా విజయంతో అట్లీకి పెద్ద హీరోలతో పనిచేసే అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో విజయ్తో ఆయన చేసిన సినిమాలు భారీ విజయాలు సాధించాయి. తెరి, మర్సెల్, బెగిల్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాలు సాధించాయి. ఈ 3 సినిమాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో అట్లీ పేరు దక్షిణ భారతదేశంలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. తర్వాత ఆయన బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టారు. అక్కడ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమా తెరకెక్కించారు. ఆ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాన్ని సాధించింది. ఈ విజయంతో అట్లీ ఒక పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ తో కలిసి రాకా సినిమా చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న హీరో. ఆయన సినిమాలకు భారీ క్రేజ్ ఉంటుంది. అందుకే అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్ అనగానే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న కూడా వస్తుంది. అట్లీ చెప్పినట్లుగా ఈ కథ దాదాపు 18 సంవత్సరాల క్రితం వచ్చిందే అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అది ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుందా? అప్పటి ఆలోచన ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉంటుందా అనే సందేహం కొందరిలో ఉంది. కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచులు మారుతూ ఉంటాయి. అందుకే అప్పటి కథను ఇప్పుడు ఎలా ప్రదర్శిస్తారో అనే ఆసక్తి అందరిలో ఉంది. మరో ప్రశ్న కూడా సినీ అభిమానుల్లో వినిపిస్తుంది. అట్లీ తమిళ హీరో విజయ్తో వరుసగా 3 సినిమాలు చేశారు. ఆ సమయంలో ఈ రాకా కథను ఆయన విజయ్కు చెప్పలేదా? చెప్పి ఉంటే విజయ్ ఎందుకు చేయలేదు అనే సందేహం కూడా కొందరిలో ఉంది.
అయితే దీనిపై ఇప్పటి వరకు అట్లీ ఎలాంటి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఈ కథను వినగానే అంగీకరించారని తెలిసిన తర్వాత అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఎందుకంటే బన్నీ కథలను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని అందరికీ తెలుసు. ఆయన ఒక కథను ఓకే చేశారంటే అందులో తప్పకుండా ఏదో ప్రత్యేకత ఉంటుందని అభిమానులు నమ్ముతున్నారు. ప్రస్తుతం రాకా సినిమా షూటింగ్ ఇంకా ఇతర పనులు వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలని చిత్ర బృందం ప్రణాళికలు రూపొందిస్తోంది. సినిమా విడుదలకు ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే దీనిపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మొత్తానికి చూస్తే అట్లీ ఎంతో కాలంగా తన మనసులో దాచుకున్న ఒక కళ ఇప్పుడు రాకా రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కథ ఎలా ఉంటుందో, అల్లు అర్జున్ పాత్ర ఎంత ప్రత్యేకంగా ఉండబోతుందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ కళల ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా నిలబడుతుందో చూడాలి.